కాకపోతే మీరు రెగ్యులర్ హీరో అయితే కాదు, ఎందుకంటే వచ్చింది కదా మనకు ఫేమ్ వచ్చింది కదా చేసేద్దాం అనుకునే హీరో కాదు. ఎందుకంటే అలా జరిగితే హనుమాన్ తర్వాత ఖచ్చితంగా 2-3 సినిమాలు వచ్చేసేవి. ఏదైనా సరే మనం టైం తీసుకుందాం, మంచి ప్రోడక్ట్ వేద్దాం అనుకునే పాలసీ ఉంది కాబట్టి. అంతే సార్. అంటే నేను అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇస్ ఆడియన్స్ క్రెడిబిలిటీ సార్. అవును. తేజ సినిమాకి వెళ్తే ఎఫర్ట్ కనిపిస్తుంది. నేను ఇందాక అన్నట్టు సక్సెస్లు మన చేతిలో ఉండవు, బట్ ఎఫర్ట్ నా చేతిలో ఉంటుంది. ఒక మంచి కథ చెప్పడం నా చేతిలో ఉంటుంది, నిన్ను ఎంటర్టైన్ చేసి పంపించడం నా చేతిలో ఉంటుంది. అంతవరకు 100% ఎఫర్ట్ అందరి సైడ్ నుంచి పెట్టించగలుగుతున్నావా లేదా నా చేతిలో ఉంటుంది. ఇది మాత్రం చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి, ఈ క్రెడిబిలిటీ లూజ్ అవ్వాలని లేదు సార్ నాకు. సో సినిమా కొత్తగా సినిమాకి కొత్త ఛాలెంజ్, అంతే, కొత్త ఛాలెంజ్. సో అందుకే ఎప్పుడు ఒక ప్యారలల్ గా ఒక 2 సినిమాలు ఎప్పుడు అనుకుంటాను, ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం, హనుమాన్ 3 ఏళ్ళు పడిసి చేద్దాం అనుకుంటా, మళ్ళీ కుదరదు. దీంట్లోకి దిగంగానే ఇట్ విల్ టేక్ మై ఎవ్రీథింగ్ ఇన్ టు ద ఫిలిం. నా టైము, నా ఎనర్జీ, నా లుక్, నా గెటప్, ఫిజికాలిటీ అన్నీ అది తీసేసుకుంటుంది. దాంట్లోంచి బయటికి రాలేను అది అయ్యేంత వరకు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా అలాగే ఉంటారేమో, తేజ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో సంథింగ్, ఏదో మెరాకిల్ ఏదో పట్టుకుని వెళ్దామని అనుకుంటే మంచిది సార్. అలా కాని కథలు కూడా నా దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అలా ఎవరు ఏమీ ఆగలేదు. ఇలాంటి సినిమాలు మాత్రమే చేద్దాము అనే ఆలోచన కూడా నాది కాదు సార్. అన్ని రకాల సినిమాలు చేద్దామని ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను ఆడియన్స్గా థియేటర్కి వెళ్దాం అనుకుంటే నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తా కదా. ఓన్లీ యాక్టర్స్ అంటే మన సూపర్ స్టార్స్ని పక్కన పెడితే, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ని ఓన్లీ యాక్టర్స్ కోసం థియేటర్కి వెళ్ళటం కాకుండా, నాకు అదర్ కాలింగ్ ఫ్యాక్టర్ ఆ సినిమాలో ఏముంది, అది కథ, విజువల్లా, కాన్ఫ్లిక్ట్ పాయింటా, ఎమోషనా, మ్యూజిక్కా, ఏదో కాలింగ్ ఫ్యాక్టర్ నాకు ఉండాలి కదా. అలాంటి కాలింగ్ ఫ్యాక్టర్ కోసం వెతుకుతూ ఉంటాను సార్. అలాంటిది దొరికిన రోజు అది లవ్ స్టోరీ అయినా అవ్వచ్చు, ఎంటర్టైనర్ అయినా అవ్వచ్చు, ఏదో ఒక సినిమా డెఫినెట్గా చేస్తాను. ఈజీగా నువ్వు చెప్తారా? ఏదైనా కథ విన వెంటనే ఇది నాకు సెట్ అవుతుంది బాస్ అని ఈజీగానే చెప్పగలరు? మొహమాటం ఎక్కడో వెంటనే తెలిసిపోద్ది, నాకు మైండ్ లో తెలిసిపోద్ది. చాలా మీరు డైరెక్టర్ చెప్పడం చెప్పగలరా? మరి ఏంటి ప్లాన్ ఏంటి? బారు మెసేజ్ పెడతా. అవునా? బారు చాలా స్వీట్ గా మెసేజ్ పెడతా. ముందు ప్లస్ పాయింట్లు చెప్తూ. అది కూడా ఏం లేదు అసలు. వాళ్ళ కథ గురించి జడ్జ్మెంట్ లోకి వెళ్ళను సార్. నేను చేయట్లేదు అనుకుంటే ఇంకా వాళ్ళ కథ గురించి డిస్కషన్ లోకి, జడ్జ్మెంట్ లోకి వెళ్ళను. ఎందుకంటే ఐఎమ్ నోబడీ టు టాక్. అంత బార్ మెసేజ్లు ఏముంటుంది? నాకు ఎందుకు కుదరట్లేదు, నాకున్న కమిట్మెంట్స్ ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, అలా చాలా స్వీట్ గా పెడతాను. అయినా అఫెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే, దే విల్ లెర్న్ ఇన్ అ వైల్. అంతేగా. స్వీట్ గా నో చెప్పడం కూడా తెలిసి ఉండాలి కదా. చాలా స్వీట్ గా నో చెప్పడం తెలిసి ఉంటాం కాదు, స్వీట్ గా నో చెప్తే తీసుకోవడం తెలిసి ఉండాలి. అది చాలా పెద్ద టాస్క్. అది టాస్క్. మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అర్థమైంది. అది స్వీట్ గా నువ్వు చెప్తే ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కాబట్టి, మీ కెరీర్ నేర్పించింది కాబట్టి. అవును, కరెక్ట్. నేను అదే అంటున్నా, కొంత జర్నీ చేస్తే వాళ్ళు కూడా ఇది కాదా, ఈడు కాదా, ఇంకోడు అని వాళ్ళు చాలా లైట్ సింపుల్ తీసుకుంటారు. నాకు మీరు అన్నారు కాబట్టి, ఒక గొప్ప దర్శకులు, చాలా పెద్ద ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన నన్ను ఒకసారి పిలిచి తేజు ఒక కథ చెప్తా అన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కథ చెప్తా అన్నారు. నేను ఐ వాజ్ ఎక్సైటెడ్. సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఆనర్ అది అవన్నీ వద్దు, టైం వేస్ట్, కథ వినన్నారు. సరే అన్న, ఒక అరగంట చెప్పారు కదా. వినంగానే నేను ఎలా అనిపించింది అన్నారు. వెంటనే ఎలా అనిపించింది అన్నారు. నేను ఒక సెకండ్ ఆగి, సరే ఇది ఎందుకు, కొంచెం మీరు చేసిన వాట్ ఎవర్ ఐ వాజ్ సేయింగ్ చెప్తుంటే, సరే ఏం తింటావు అన్నారు. అంతే, కట్టు లేదు, నెక్స్ట్ డిస్కషన్ లేదు, మళ్ళీ టాపిక్ లేదు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి అసలు అది పెద్ద విషయంగా ఆలోచించరు, వాళ్ళు ఎవరు ఏమీ అనుకోరు సార్. అండ్ దాని తర్వాత నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు, నా కంటెంట్ ఏమైనా చూస్తే రిప్లైలు ఇస్తుంటారు, చాలా బాగుందమ్మా, ఇది బాగుంది, అది బాగుందని చాలా ఈజీగా తీసుకుంటారు సార్. అదే ఎక్స్పీరియన్స్, అదే లైఫ్ నేర్పించేది. అదే ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా కెరీర్ స్టార్టింగ్ లో కరెక్ట్ వస్తూ మెల్లగా నేర్చుకోరు. కరెక్ట్.